పప్పు చాలా బాగుంది. లేదు బుజ్జుకుని అని ఏదో అన్నావు కదా, అదే విషయం చెప్పు. అది జోక్. అదే చెప్పు ఏంటో. బుజ్జుకుని నీకు ఎన్ని ఇయర్స్ అని అడిగితే ఇన్ని ఇయర్స్ అని చెప్పింది. ఓకే నిజం చెప్పు అన్ని ఇయర్స్ నీకు అంటే అవును అని చెప్పింది. అయితే నేను 1 2 ఇయర్స్ కదా నీకు అని చెప్పి ఆమె చెల్లిని కూడా కౌంట్ చేసుకోమన్నా. కావాలంటే అడుగు బుజ్జుకు నీకు ఎన్ని ఇయర్స్? 1 2 2. అవునా? నిన్న జిరాఫీ గురించి ఏం చెప్పిండము అన్నయ్య? నేను అది చెప్పాను మీకు. దానికి చాలా పెద్ద మెడ ఉంటుంది. చెప్పు ఏమన్నది నిన్న మీ చెల్లి జిరాఫీ గురించి? జీబ్రా క్రాసింగ్ గురించి. జిరాఫీ కాదు, జీబ్రా క్రాసింగ్ గురించి చెప్తే నువ్వు ఎప్పుడు వెళ్ళినా జీబ్రా క్రాసింగ్ మీద నుంచి వెళ్ళాలంటే అప్పుడు జీబ్రా క్రాసింగ్ మీదకి వెళ్తే ఏమైంది? జీబ్రా వచ్చి మన ఫోన్ లాక్కుంటారా నోటితో అంటుంది. ఇంకా ఇంకొకసారి ఇంకొక కార్టూన్ ఒక ఆయన ఏమంటాడో తెలుసా? ఈ క్రాసింగ్ పేరు జీబ్రా క్రాసింగ్ అని ఎందుకు వచ్చింది? అసలు దీని మీద ఏ జీబ్రా క్రాసింగ్ చేయదు కదా దీని మీద నుంచి అని చెప్పాడు. మీకు తెలుసా ఒక కార్టూన్ అన్నమాట. నేనంటే ఆ తర్వాత ఒక ఆయన అంటాడు ఎందుకంటే జబ్బు పట్టుకుంటావు నువ్వు. ఏ గుడ్డు చూపి అన్నం అయిపోలే నీట్గా తిను. మా చెల్లి ఇలా లాక్కుంటుంది చెంపల్ని. అయితే అలా చేయకూడదు మూతి పాడైపోద్ది అంటే నీ మూతి కూడా అలానే పాడైపోయింది కదా అని చెప్తుంది. మరి నేనంత చేయలేదు. అమ్ము సరే, వీడి పేరేంటి అమ్ము? ఓకే, వీడి పేరు? ఎవరికి ఇష్టం? మమ్మీ ఇష్టమా? మా అమ్మాయి వెరీ టాలెంటెడ్ చూసారా? అమ్ము నో నో నమ్మక ద్రోహివి నువ్వు. ద్రోహి ద్రోహి నమ్మక ద్రోహి. అమ్ము కొట్టొద్దు, అమ్ము కొట్టొద్దు. వీళ్ళెక్కడ? అవునా? ఆ పదం ఒకసారి మళ్ళీ చెప్పవా? ఇంత చిన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేము. అవునా? ఇంత చిన్న రెస్పెక్ట్ ఇదే నేను పడతాను. తిను బాగా తిను. సరే పెట్టుకో. తిను అయిపోయింది నమ్మక పో. ఇంకా మన దగ్గర నుంచి పో. అరే నమ్మక ఇక్కడంతా నువ్వే పోసావు. ఏమో నువ్వేనా? డాడీ గడా? డాడీ కాదు మా నాన్న పోసారు. మా నాన్న. మీ నాన్న?